మీ అభిరుచికి తగ్గ సరికొత్త డిజైన్స్ తో వస్తుంది మర్రి గోల్డెన్ డైమండ్స్. ఏప్రిల్ 12న విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు గట్టుపల్లి సురేష్ బాబు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. మనకు సాధారణంగా కొన్ని 1-2 సంవత్సరాల తర్వాత అట్లా చూసుకుంటే ఒక మాసం అధికంగా వస్తుంది, అధిక మాసము అని చెప్పంటూ ఉంటారు. మరి అది ఏ మాసము వస్తుంది అని అంటే ఎక్కువగా మనకు ఆషాఢ మాసము ఇట్లా అని చెప్తూ ఉంటారు. కానీ ఈసారి జ్యేష్ఠ మాసం అనేది అధిక మాసం వచ్చింది అని చెప్పంటున్నారు. మరి ఇప్పుడు మనం వైశాఖంలో ఉన్నాము, తర్వాత రాబోయేది జ్యేష్ఠ మాసం అనుకుంటున్నాను. మరి ఇది అధిక మాసమా, దాని తర్వాత వచ్చేది అధిక మాసమా, అంటే అసలు ఏది నిజమైన మాసము, ఏది అధిక మాసము, అసలు అధిక మాసంలో శుభకార్యాలు ఇవన్నీ చేయడానికి పనికిరాదు, ఇది మూఢము అని అంటూ ఉంటారు చాలా వరకు. నిజంగా శుభకార్యాలకి పనికిరాదా? దాని గురించి ఇక్కడ మనకి 2 రకాలండి. మోఢ్యమి అనేది వేరు, అధిక మాసం అనేది వేరు. ఈసారి ఏమైందంటే 2 కలిసి వచ్చాయి. మోఢ్యమి అధిక మాసం, అందులోనూ గురుమోఢ్యమి కాదు, ఇది శుక్రమోఢ్యమి. ఈ శుక్రమోఢ్యమి కూడా నెలపాటు ఉంటుంది. శుక్రమోఢ్యమి ఎప్పుడైతే రవికి దగ్గరగా ఉన్నటువంటి గ్రహం ఏదైతే ఉంటుందో అప్పుడు ఆ గ్రహానికి ఉన్నటువంటి పవర్స్ అన్ని కూడా జనరేట్ అయిపోతూ ఉంటాయి అనమాట. అప్పుడు దాన్ని మోఢ్యం కింద మనం పరిగణనలో తీసుకోవాలి. అంటే శుక్రమోఢ్యం ఉన్నప్పుడు శుభకార్యాలు ఏది కూడా చేయకూడదు. మామూలుగా అయితే జ్యేష్ఠ మాసం అనేది ఒకటి, మోఢ్యం అనేది ఒకటి. ఏ గ్రహం అయితే రవికి దగ్గరగా ఉంటుందో అక్కడ ఆ గ్రహానికి సంబంధించినటువంటి మోఢ్యము అనేది ఏర్పడుతుంది. ఆ గ్రహం ఎన్ని రోజులైతే ఉంటుందో అన్ని రోజులు కూడా మోఢ్యం కింద మనం పరిగణనలో తీసుకోవాలి. మొన్న శని మోఢ్యమి వచ్చింది. శని మోఢ్యం ఎన్నాళ్ళు ఉంది అంటే 1 మంత్, నెల పాటు ఉంది. అప్పుడు మేషరాశిలోకి రవి రావటం, తర్వాత వృషభ రాశిలోకి రవి రావటం, ఇవన్నీ కూడా అక్కడ ఉండేటువంటి గ్రహాలన్నీ కూడా నీచంలోకి వెళ్ళిపోతాయి. అప్పుడే మోఢ్యం ఏర్పడుతుంది. ఆ గ్రహం ఏది చేస్తుంది అంటే కనుక ఈ శుక్ర మోఢ్యమి ఉంది అంటే శుక్రుడు చేసే గ్రహం ఏంటి, మనకి ఆస్తులు, అంతస్తులు, మన ఫేస్ అట్రాక్షన్, ఎదుటి వాళ్ళని ఆకర్షించేయటం, దీంతోనే అనుభవించు రాజా అని చెప్పేసి అని వారికి వారు సుఖం పడేటువంటి అవకాశం ఉండడం అనేది కొన్ని జాతకాల్లో దశాంత దశలో శుక్రుని దశ ఉన్నప్పుడు బాగా అనుభవిస్తుంటారు. వాళ్ళు ప్రశాంతమైన జీవితం గడుపుతూ ఉంటారు. అలానే గ్రహాలు వారి యొక్క గోచార ప్రకారంగా శుక్రుడు ఉంటాడు కదా, ఈ శుక్రుడు స్వస్థానంలో చంద్రుడితో పాటు శుక్రుడు ఉన్నా, 2, 4, 6 స్థానంలో శుక్రుడు ఉన్నా కూడా వారికి కూడా శుక్రుడి యొక్క గ్రహానికి సంబంధించిన యోగ్యత అనేది బాగా ఉంటుంది వారికి. అప్పుడు వీరికి కళత్వ దోషం అనేది ఉండదన్నమాట. అలానే 4, 6, 9 స్థానంలో శుక్రుడు ఉండి శని కానీ రవి కానీ దీన్ని చూస్తున్నారంటే కనుక వారికి కళత్వ దోషం అంటారు. పెళ్ళిళ్ళు త్వరగా అవ్వకపోవడం కానీ, జీవితంలో ఎంత చేసినా కూడా ముందుకు వెళ్ళకపోవడం కానీ, అలాంటివన్నీ శుక్రుడికి సంబంధించి ఉంటుంది. కాబట్టి శుక్రుడు అలాంటి మన జీవితంలో కొనసాగిస్తాడు. కాబట్టి మనిషి జీవితంలో కళత్ర దోషం అంటే ఒకటి ఉంటుంది. అది అందుకొని పెళ్లిళ్ళు చేయరు. ఆ శుక్రుడికి సంబంధించినటువంటి ధ్యానం కానీ, దానం కానీ, కొన్ని రకాల పూజలు కానీ చేసినప్పుడు ఆ శుక్రుడికి సంబంధించిన దోషం పోతుంది. అప్పుడు పెళ్లికి వీరు యోగ్యతగా ఉంటారు. అయితే ఈ సంవత్సరం 2022 సంవత్సరం అయితే కనుక అధిక జ్యేష్ఠ మాసం వస్తుంది. ఈ అధిక జ్యేష్ఠ మాసము మే 19వ తారీఖు నుంచి ఆరంభం అవుతుంది. మే 19వ తారీఖు నుంచి మనకి జూన్ 17వ తారీఖు వరకు కూడా ఈ యొక్క అధిక జ్యేష్ఠ మాసం అనేది కొనసాగుతూ ఉంటుంది. అధిక జ్యేష్ఠ మాసం మోఢ్యమి కలిసి రావడంతో, మోఢ్యమి కలిసి రాకపోయినప్పటికీ కూడా అధిక జ్యేష్ఠ మాసంలో శుభకార్యాలు ఏది కూడా నిర్వర్తించరు. ఆలయాల నిర్మాణం కానీ, శంకుస్థాపన కానీ, గృహప్రవేశాలు కానీ, అలానే ప్రతిష్టలు కానీ, ఇలా విగ్రహ ప్రతిష్టలు కానీ, లేకుంటే కనుక మనిషి జీవితంలో ఏదైనా చేసుకోవాలనుకున్నా కూడా, అంటే శుభకార్యాలు చేసుకోవడం, పెళ్ళిళ్ళు కానీ ఇలాంటివి ఏమీ చేయకూడదు. ఓన్లీ హోమాలు చేసుకోవచ్చు, యజ్ఞాలు చేసుకోవచ్చు, దేవుని ఆరాధన చేసుకోవచ్చు. ఇంటికి మరమ్మతులు కూడా కొత్తగా మొదలు పెట్టడానికి అయితే పనికిరాదు. కాబట్టి ఈ యొక్క అధిక జ్యేష్ఠం అనేది ప్రశాంతమైనటువంటి జీవితం కొనసాగించాలి. అలానే దేవుని అనుగ్రహం కోసము మనకేదైనా మొక్కుబడులు ఉన్నా, అదే మనకి తీర్చుకోలేనటువంటి మొక్కుబడులు ఉన్నా కూడా ఈ అధిక జ్యేష్ఠ మాసంలో మనం తీర్చుకోగలిగితే చాలా శ్రేష్టత ఉంటుంది. అలానే ఇంట్లో పుట్టినటువంటి మొదటి సంతానం జ్యేష్ఠంతో సమానం అనమాట. జ్యేష్ఠ పుత్రిక, జ్యేష్ఠ పుత్రుడు అంటారు. అలానే వాళ్ళు జ్యేష్ఠ నక్షత్రం రోజు పుట్టినా కూడా వారు జ్యేష్ఠ మాసంలో పెళ్లి చేసుకున్నా కూడా త్రిజ్యేష్ఠ అంటారు. అటువైపు ఇటువైపు ఇద్దరు కూడా మొదటి భాగంలో పుట్టి జ్యేష్ఠ మాసంలో పెళ్లి చేయాలంటే కూడా త్రిజ్యేష్ఠ పనికిరాదు. పిల్లలు పుట్టకపోయినా అంగవైకలతో పుట్టే వారికి వారి ఇద్దరు భార్యాభర్తల మధ్యన ఏకాభిప్రాయంతో ఉంటారు. అంటే విడిపోయేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి జ్యేష్ఠ మాసంలో పెళ్లి చేయాలనుకున్న వారికి త్రిజ్యేష్ఠ అనేది పనికిరాదు. అంటే అటువైపున ఇటువైపున పెద్దవారే ఉండకూడదు.
అటువైపున ఇటువైపున జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వారే ఉండకూడదు. అలా ఉంటే జ్యేష్ఠ మాసంలో పెళ్లి చేయకూడదు. ఓకే. జ్యేష్ఠ మాసంలో పెళ్లి చేసుకున్న అయితే కూడా కొంతకాలము బాగానే ఉంటుంది, మరి కొంతకాలం అయితే అన్యోన్యంగా ఉండేదానికి ఆలోచించాలి అనే విధంగా ఉంటుంది. మూడో వ్యక్తి మధ్యలో చొరబడేటువంటి అవకాశం కూడా ఉంది. వీరిద్దరి మధ్యన బంధం తెగిపోయేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి జ్యేష్ఠ మాసంలో పెళ్లి అంత శ్రేష్టకరం కాదు. మరో విషయం ఏంటంటే ఉపనయనం కానీ వారికి ఉపనయనం కానీ పంచెలు ఇచ్చడానికి కానీ కూడా చేయకూడదు. రజస్వాలు అంటే అది మనం ఆపలేం కాబట్టి అలాంటి ఫంక్షన్స్ అయితే చేసుకోవచ్చు. ఇక బారసాల కానీ అన్నప్రసన్న కానీ పుట్టపోగులు కానీ ఇలాంటి ఏదైనా తలలీలాలు ఇచ్చుకునే కానీ ఖచ్చితంగా చేసుకోవచ్చు. డెలివరీ చేసుకోవచ్చు, ప్రెగ్నెన్సీ అయ్యేందుకు ప్రయత్నం చేసుకోవచ్చు. ఇక ఏవైనా సరే గ్రహాల దోషాలు ఉంటా కూడా ఆ గ్రహ దోషాలు పోయేదానికి యజ్ఞ యాగ హోమ తపాలు చేసుకోవచ్చు. నవగ్రహాల చుట్టూ తిరగవచ్చు. ఏదైనా నెగిటివిటీ ఉన్నప్పుడు కూడా ఇంట్లో సత్యనారాయణ స్వామి వారి వ్రతం కానీ అలానే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నోము కానీ నోచుకుంటే కూడా ఇంట్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మనకి ఏదైనా దారిద్ర్యం పంటి వెంటాడుతూ ఉంది, మనకి ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదు అనుకున్న వాడికి ఈ సంవత్సరంలో 2026 సంవత్సరంలో మే మాసం నుంచి ఆరంభమయ్యేటువంటి మే 19వ తారీఖు నుంచి మొదలయ్యేటువంటి ఈ అధిక జ్యేష్ఠ మాసంలో కనుక తీర్థయాత్రలు ఏదైనా చేయగలిగితే కనుక మొక్కుబడులుండి తీర్చుకుని తీర్థయాత్రలు ఉంటాయి. కాశీ, రామేశ్వరం ఏదో ఒక తీర్థయాత్ర వెళ్తే అక్కడ ఒక 2 నుంచి 3 రోజులు నిద్ర చేస్తే కనుక మీకున్నటువంటి దారిద్ర్యం అంతా కూడా పొట్టపగలకు పోయేటటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. నది, ఏరు, వాగు, సెలయేరు, బ్రహ్మగుండాలు, కాలువల దగ్గర ఎక్కడైనా సరే ముక్కు మూసుకొని ఏదైతే పొట్టు వస్త్రాలు ఉంటాయో ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలన్నీ కూడా అక్కడ వదిలేసి స్నానం చేసి పొట్టు వస్త్రం దర్శించేసి ఆ పొట్టు వస్త్రాలు ధరించుకొని అమ్మవారి కానీ స్వామివారి కానీ దర్శనం చేసుకున్నట్టయితే కనుక అన్యోన్యంగా ఉండేటువంటి జీవితం ముక్కలైపోయినటువంటిది మళ్ళీ కలిసేదానికి కానీ ఆర్థికంగా అయినటువంటి ఇబ్బందులు తొలగేదానికి కానీ అనారోగ్య పాలైనటువంటి వారికి ఆరోగ్యం కుదిరిపడేందుకు కూడా ఆస్కారం ఉంటుంది. అంటే 2026 సంవత్సరంలో మనకు ఆరంభమైనటువంటి అధిక జ్యేష్ఠ మాసంలో చేసేటువంటి కార్యక్రమాలు ఇలాంటివి చేయగలిగితే కనుక మీరు పితృదోషాలు ఏమైనా ఉంటే కూడా ఆ పితృదోషాలు పోయేందుకు కొన్ని క్రియలు ఉంటాయి. ఆ క్రియలు కూడా చేసుకున్నట్టయితే కనుక ఎట్లానూ స్నానానికి వెళ్ళినప్పుడు అలాంటి క్రియలు చేస్తే పితృదోషాలు కూడా పోతాయి. కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, కలత్ర దోషాలు ఉంటాయి. ఎట్లానూ మోఢ్యమే ఉంది, శుక్రమోఢ్యం ఉంది. కాబట్టి ఏదైతే శుక్రుడికి సంబంధించినటువంటి దానం చేసుకుంటే చాలా మంచిది, జపం చేసుకుంటే కూడా చాలా మంచిది. జపం చేసుకోవాలంటే కనుక స్ఫటికమాల కానీ అలానే పగడం మాల కానీ అలానే మనకి రుద్రాక్షమాల కూడా తీసుకోవచ్చు. 0 సైజులో ఉండాలి రుద్రాక్షమాల అయితే కనుక. ఈ మాలలు తీసుకొని స్వామివారికి ఏదైతే గ్రహం ఉందో, ఏది నవగ్రహాలు ఉండేటువంటి శుక్రగ్రహం ఉందో ఈ శుక్రగ్రహానికి 1600 సార్లు ప్రతిరోజు కూడా నామం చేసుకుంటూ ఉండాలి, జపం చేసుకుంటూ ఉండాలి. అలా అవ్వలేదు అంటే కనుక 166 సార్లు అయితే కనుక ప్రతిరోజు కూడా జపం చేసుకుంటూ ఉండాలి. అలా లెక్క తెలియట్లేదంటే మేము మొదటిసారిగా చేస్తున్నామంటే కనుక 9 మాలలు అంటారు. 54 ఉన్నా 109 ఉన్నా కూడా పూసలు 9 మాలలు చొప్పున ప్రతినిత్యం కూడా ఉదయము లేదా సాయంత్రం సమయంలో ఒక క్లాత్ మీద కానీ పీట మీద కానీ దేవుడి మందిరంలో కానీ వేసుకొని కూర్చొని మీరు జపం చేసుకున్నట్టయితే కనుక శుక్రుడికి సంబంధించినటువంటి దోషం, కలత్ర దోషం కూడా అంతా కూడా పటాపంచలేకపోతే ఏ అర్చక వారి దగ్గరికి, అయ్యవారి దగ్గరికి, గురువు దగ్గరికి అవసరం లేదు దీనికి. ఇకపోతే గురువుకు సంబంధించిన దానం ఉంటుంది. ఇది మాత్రం ఖచ్చితంగా అయ్యవారికి కానీ స్వామివారికి కానీ ఎక్కడైనా గుళ్ళో అర్చకులు వారు ఉంటారు, వారికైనా సరే దానం ఇవ్వచ్చు. కాజు అంటారు, క్యాషూ నట్. మనకి జీడిపప్పు, ఈ జీడిపప్పు 30 కిలో తీసుకోవాలి, అంటే 750 గ్రాములు తీసుకోవాలి. బాదం పప్పు 750 గ్రాములు, ఖర్జూర పళ్ళు 750 గ్రాములు, కిస్మిస్ 750 గ్రాములు, ఇవన్నీ కూడా తీసుకొచ్చేసి నాకు ఇచ్చే అవసరం లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక దేవునికి సంబంధించినటువంటి రూపంగా ఉన్నటువంటి గ్రహం ఏదైతే మనలో ఉంటుందో, ఏదైతే కళత్వ దోషం చేసుకుంటే భర్త చాలా బాగుండాలి, భార్య చాలా బాగుండాలి, అన్యోన్యంగా ఉండాలి, ఎదుటివారు దిష్టి పెట్టాలి, అంతా అన్యోన్యంగా ఉండాలి. కాబట్టి వీరు 7 తరాల పాటు కూడా కొనసాగించేందుకు ఈ యొక్క దానాన్ని కనుక వారు ఇవ్వగలిగితే కనుక అష్టైశ్వర్య ప్రాప్తికరమే కాకుండా మంచి దాంపత్య జీవితం కూడా ముందుకు వెళ్తుంది. పిల్లలు పుట్టేదానికి కూడా ఆస్కారం ఉంటుంది పెళ్ళైన తర్వాత. అందుకని అధిక జ్యేష్ఠ మాసంలో ఎప్పుడైతే మనం శుభకార్యాలు ఉంటాయో అవి ఏవి కూడా పెళ్ళిళ్ళు మాత్రం చేయకూడదు. జ్యేష్ఠ మాసం, నిజ జ్యేష్ఠ మాసం వచ్చేసి జూన్ 17వ తారీఖు నుంచి ఆరంభం ఉంటుంది. అప్పుడు జూన్ 17వ తారీఖు నుంచి జూలై 16వ తారీఖు వరకు కూడా పెళ్ళిళ్ళు చేసుకోవడానికైతే అర్హతగా ఉంటుంది. అప్పటికి ఈ శుక్రమోఢ్యం కూడా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కూడా మనకి ఆషాఢ మాసం వస్తుంది. ఈ సంవత్సరం అయితే కనుక అధిక జ్యేష్ఠ మాసం అనేది వస్తుంది. అది మనకి మే 19వ తారీఖు నుంచి ఆరంభం అవుతుంది. ఇది 30 రోజుల పాటు కొనసాగుతుంది. మళ్ళీ వచ్చేటువంటి అమావాస్య వరకు కూడా ఇది కొనసాగుతూ ఉంటుంది. ఇది జ్యేష్ఠ మాసం ఒక ప్రత్యేకమైనటువంటి విధానం. నమస్తే అండి. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.